యేసుక్రీస్తు వారు మీ నుండి కోరుకునేది ఏంటి? మీ ద్వారా ఆయనకు అర్పణలు, బలులు, వేరే వేరే విశేషమైన కానుకలు ప్రభు మీ నుండి కోరుకుంటూ ఉన్నాడా? దేవుడు కోరుకునేది ఒకటే, ఆయన ఏ విధంగా మనల్ని ప్రేమించాడో మనం కూడా అదే విధంగా ఆయనను ప్రేమించాలని. ఈరోజు దేవుని మాట మీ కొరకై 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో, ప్రేమ యందు నిలిచియుండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు. ఎవరైతే ప్రేమలో నిలిచి ఉంటారో వారు దేవునిలో నిలిచి ఉన్నారు. వాట్ ఈజ్ లవ్? ద ఇమేజ్ ఆఫ్ గాడ్ ఈజ్ లవ్. ప్రేమ అంటే ఏంటి? ప్రేమ అంటే దేవుని స్వరూపం. దేవుని ప్రేమను మనం వేరు చేయలేం. దేవుడు అంటేనే ప్రేమ. యేసుక్రీస్తు వారు మనలను ప్రేమించి, లోకాన్ని ప్రేమించి తను తాను బలిగా, అర్పణగా సమర్పించుకున్నాడు. మనందరి కొరకై కలువరి సిలువలో ఆయన బలియాగమై తాను ఏ విధంగా మనలను ప్రేమిస్తున్నాడో, తన ప్రేమ త్యాగాన్ని కోరుకున్నట్లుగా, త్యాగాన్ని అంగీకరించినట్లుగా యేసయ్య మన నుండి ఆశించేది మనం ఆయనను ప్రేమించాలని, ఆయన ప్రేమలో నిలిచి ఉండాలని. ఆయన ప్రేమలో ఎవరైతే స్థిరులుగా ఉంటారో, ఆయన ప్రేమలో ఎవరైతే కొనసాగుతూ ఉంటారో, యేసయ్యతో ఎవరైతే సహవాసం చేస్తారో దేవుడు వారిలో ఉంటారు. ఆయన వారి యందు నిలిచి ఉంటాడు. ఆయన యందు నిలిచి ఉన్న వారందరూ కూడా గొప్ప ధన్యులే. దేవుని ప్రేమలో నిలిచి ఉండడానికి ప్రభు మీకు సహాయం చేయనుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్.